శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము మీనరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. మీనరాశి వారికి జూన్ 18 అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే మీనరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూస్తుంటే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. మరి రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఈ సంఘటన అయితే జరగక తప్పదు. మరి ఆ సంఘటన ఏంటి తెలుసుకుందాము. అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్య లేని వారంటే ఎవరు ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకడ లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. అలంపూర్ జోగులాంబ జ్యోతిష్యాలయం అండి. మన గురువు గారి పేరు వచ్చి సీతారామరాజు గారు. మీ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9959509193. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి. 100% గంటలు అయితే పరిష్కారాలు చూపిస్తారండి. చాలా నమ్మకమైన గురువు గారు. ఒకసారి ప్రయత్నించండి. ఇక్కడ వివరాలకు వస్తే కనుక మీనరాశి వారి యొక్క మనస్తత్వము ఎలా ఉంటుందంటే జాలి మనస్తత్వం అనే చెప్పుకోవచ్చు. వీరు ఎదురుగా ఎవరు ఇబ్బంది పడుతున్నా కూడా తట్టుకోలేరు. ఒక మాటలో చెప్పాలంటే వారి యొక్క శత్రువులు ఇబ్బంది పడుతున్నా కూడా వీరిది బాగా కరిగిపోయేటువంటి మనసు ఉంటుంది. అలా కరిగిపోయి వాళ్ళకి ఏదైనా సహాయం చేయటము, వాళ్ళకి ఏదైనా సలహాలు ఇవ్వటము, అలా క్షమించే గుణం అనేది ఈ మీనరాశి వారిలో పుష్కలంగా ఉంటుంది. అలాగా వీరిది నిర్మలమైనటువంటి మనసు. అందులో ఈ మీనరాశి వారిది జలతత్వం అనే కలిగినటువంటి రాశని చెప్పుకోవచ్చు. జలం అంటేనే నీరు, నీరు అంటేనే పవిత్రత, శుభ్రత, పారదర్శకత. అలాగే మీనరాశి వారి స్వభావం కూడా ఇలానే ఉంటుంది. మీనరాశి వారికి గుర్తుగా ఎదురెదురుగా ఉన్న చేపలు ఉంటాయి. ఎందుకంటే ఈ రాశికి ప్రాణం లాంటిదే నీరు. నీటిలోనే బతికే జీవులు, చేపలు కూడా నీళ్ళల్లో ఉండే చేపను బయటకు తీస్తే ఎలా గెలగలా కొట్టుకుంటుందో అలాగే మీనరాశి వారు కూడా తమ గుణాలను, స్వభావాన్ని వదిలిపెట్టలేరు. వాళ్ళు మంచి మనసు, మానవత్వము ఎప్పుడు వాళ్ళని అంటిపెట్టుకొని ఉంటుందని చెప్పొచ్చు. ఇలా చూసుకున్న వీరు వీటిని బాగా ఇష్టపడతారు. వీరు ఎప్పుడైనా గమనించారా, చెట్లకు నీళ్లు పోస్తూ గార్డెన్ దగ్గర ఎక్కువ కనిపించే వాళ్ళే ఈ మీనరాశి వాళ్ళు. ఇంట్లో ఏదైనా పని శుభ్రంగా ఉండాలంటే నీళ్లతో కడగాల్సిందే అన్నట్టుగా ఉంటారు. ఇదే విధంగా వీరి మనసు కూడా అంతే శుభ్రతగా, స్వచ్ఛంగా ఉంటుంది. నీరు అంటేనే శక్తి, ప్రాణశక్తి, ఆరోగ్యము, సంపద. అదే రీతిగా మీనరాశి వారు మంచి మనసుతో పాటు జీవితంలోనూ ధనం, మంచి ఆలోచనలు, మంచి లైఫ్ సైకిల్ కలిగి ఉంటారు. ఇంకో విషయం ఏంటంటే కనుక చేపలంటే లక్ష్మీదేవి రూపము అని చెప్తారు. మన ఇంట్లోనూ కొంతమంది ఫిష్ ట్యాంక్ పెట్టుకుంటూ ఉంటారు ధనాకర్షణ కోసము. అంతేకాకుండా కలలోనైనా చేపలు కనిపిస్తే అదృష్టం సూచన అని అంటారు. నిజంగా చెప్పాలంటే మాత్రము నీరు ఎప్పుడూ దారి మళ్ళదు. ఏదైనా అడ్డుగా వస్తే దాన్ని తప్పుకొని వెళ్తుంది, కానీ ఆగదు. అలాగే మీనరాశి వారు కూడా ఎన్ని ఒడిదుడుకులకు ఎదురైనా తమ మంచితనంతో ముందుకైతే వెళ్ళగలుగుతారు. శాంతితో, జ్ఞానంతో జీవిస్తారు. వీరిలో కొంతమంది కోటీశ్వరులు ఉండవచ్చు, కొంతమంది లేనివారు కూడా ఉండవచ్చు. కానీ వీరి దగ్గర ధనం అయితే మాత్రం ఎంతో కొంత ఉంటూనే ఉంటుంది. అంటే వీరు ప్రత్యేకంగా పొదుపు చేసుకోకపోయినా సరే వీరి అవసరాలకు మాత్రము ఎప్పటికప్పుడు తేలిగ్గా తీరిపోతూ ఉంటాయన్నమాట. అది ఈ రాశి వారికి ఉన్న గొప్ప అదృష్టం అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఎవరైనా ధనం సంపాదించుకునేది ఎందుకంటే వాళ్ళ అవసరాలు తీర్చుకోవడం కోసము, ఎవరి దగ్గరికి వెళ్ళి దేనికి ఇబ్బంది అనేది రాకుండా ఉండటం కోసము. అలాగా ఈ మీనరాశి వారికి ఎప్పుడు కూడా చిన్న వయసు దగ్గర నుంచి చేతులు డబ్బులు అనేవి, అలాగే వీళ్ళకి వెనక స్థిరాస్తులు కూడా ఉండకపోవచ్చండి. అంటే కొంతమంది స్థిరాస్తులు ఉన్నవాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు. కానీ ఈ మీనరాశి వారికి మాత్రం పుష్కలంగా ఎప్పుడైతే డబ్బు ఒక రూపంలో దైవం వీరికి ఏదైనా అవసరం ఉంటే ఆ అవసరం అనేది గట్టెక్కించేస్తారు. అది వీరి యొక్క అదృష్టంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ మీనరాశి వారు అదృష్టము కలిగినటువంటి వ్యక్తుల్లో వీరిని ఒకరిగా చెప్పుకోవచ్చు. వీరి చేతితో ఎవరినైనా ఏదైనా ఒక పని మొదలుపెట్టినా కూడా వారికి కూడా బాగా కలిసి వస్తుంది. అలా కలుసుబాటు వ్యక్తులుగా కూడా చెప్పుకోవచ్చు. అయితే వీరికి కలుసుబాటుగా ఉంటుందా అంటే మాత్రం వీరికి అంత కలుసుబాటుగా అయితే ఉండదు. వీరి చేయి నలుగురికి కలిసి వస్తుంది, కానీ వీరి చేతితో వీరికి మాత్రం అంత కలుసుబాటు అనేది ఉండదన్నమాట. అలాగే వీరికి కష్టాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. వీరికి చిన్నప్పుడు అంటే బాల్య జీవితం ఏదన్నా అంటే తెలిసి తెలియని వయసులో కాస్త కూస్తూ సంతోషాన్ని ఇచ్చిన పెద్దన వైవాహిక జీవితంలో మాత్రము చాలా రకాలైనటువంటి కష్టాలు ఉంటాయన్నమాట.
కష్టాలతో, ఆర్థిక సమస్యలతో, అప్పుల సమస్యలతో, ఇంకా ఇంకో మాట చెప్పాలంటే ఉన్నవి కూడా అమ్ముకుంటారు. ఉన్నవి కూడా పోగొట్టుకుంటారని చెప్పుకోవచ్చు. ఈ మీనరాశి వాళ్ళ జీవితంలో వైవాహిక జీవితం అనేది చాలా తక్కువ మందికి వరంగా అనిపించవచ్చు. కానీ చాలా మందికి మాత్రము అది ఒక పెద్ద పరీక్షగా అయితే మారుతుంది. కొందరికి బాగుండవచ్చు. కానీ చాలా మందికైతే భాగస్వామితో అనవసరమైనటువంటి తేడాలు, గొడవలు, కలహాలు ఎప్పటికప్పుడు మనశ్శాంతిని దూరం చేస్తూ ఉంటాయి. ఇంట్లో భాగస్వామి అంటేనే భర్త చెప్పిన మాట వినకపోవడము, లేదా భార్య చెప్పింది భర్త పట్టించుకోకపోవడము, ఆ గ్యాప్, ఆ అపార్థాలే ఇద్దరి మధ్య కూడా చాలా వరకు పట్టింపులు తీసుకురావచ్చు. కొంతమంది వైవాహిక జీవితంలో చివరికి విడాకులు తీసుకునే స్థితికి కూడా చేరుకుంటారు. కాస్త ముందుకు వెళ్తే మాత్రం పిల్లల భవిష్యత్తు కోసమే ఓ నిర్ణయం తీసుకుంటారు. కానీ లోపల మాత్రము చిన్న చిన్న మాటలతో మానసిక ప్రశాంతత లేకుండా ఉంటారు. చుట్టూ మనుషులు ఉంటారు. కానీ మనసు ఒంటరితనాన్ని మాత్రం అనుభవిస్తుంది. ఎవరికి చెప్పుకోలేని బాధలు, ఎవరూ చూడని కన్నీళ్లు, ఎప్పటికప్పుడు ఇది తప్ప, నేను తప్ప, నేనేం తప్పు అనే ప్రశ్నలు ఆలోచిస్తూ ఉంటారు. ఇలాంటి స్థితిలో మనసు దేవుణ్ణి ప్రశ్నించేసే స్థితికైతే వచ్చేస్తుంది. అసలు దేవుడు ఉన్నాడా? ఉంటే ఇలా ఎందుకు చేస్తాడు? మనము ఎందుకు ఏ పాపం చేశాము? ఎందుకు మాకు ఇలా జరుగుతుంది? మా బాధలు ఎందుకు తగ్గటం లేదు? అలాంటప్పుడు ఏదో ఒక ఆశ, ఒక ధైర్యము మనల్ని నిలబెడుతుంది. అదే మీనరాశి వారి గొప్పతనం అని చెప్పుకోవచ్చు. ఈ రాశి ఉండే గొప్ప లక్షణం కూడా ధైర్యం అని చెప్పుకోవచ్చు. అదే వాళ్ళను తిరిగే నిలబెడుతుంది. అందరూ వదిలేసినా వాళ్ళు తమను తాము వదులుకోలేరు. ఏకాకి అయినా కూడా కన్నీళ్లతో అయినా వాళ్ళు ముందుకైతే నడుస్తూ ఉంటారు. బాధలోనే నిజమైన ప్రేమ అంటే ఏమిటో బాధలోనే తెలుస్తుంది. బాధలో నిజమైన బలం ఏమిటో కూడా నేర్చుకుంటారు. ఈ జీవితము మొత్తాన్ని చూసిన తర్వాత కూడా వాళ్ళు ఇంకా మా బలంగా మారుతూ ఉంటారు. ఆత్మవిశ్వాసంతో మిగతా వారికి కూడా దారి చెప్పుకునే స్థాయికైతే మీన రాశి వెళ్తారని చెప్పుకోవచ్చు. అలాగే మీన రాశి వారు వీరి జాతకం ప్రకారము ఎదుటి వారికి సలహాలు బాగా ఇస్తారు. అంటే వీరితో ఎవరైనా సరే స్నేహపూర్వకంగా కలిసిపోగలుగుతారు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి దాకా కూడా ఎదుటివారికి నచ్చేలాగా, ఎదుటివారిని ఆకట్టుకునేలాగా వీరి మాట తీరు ఉంటుందన్నమాట. ఎక్కువగా ఎదుటివారికి సలహాలు ఇస్తూ ఉంటారు. అలాగే వీరి సలహాలు ఫాలో అయిన వాళ్ళు చాలా వరకు కూడా బాగుపడే ఉంటారు అనే అవకాశాలు కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి. ఎందుకంటే కడుపులో ఎటువంటి కల్మషం లేకుండా వాళ్ళు బాగుండాలి, ఒక సలహా అనేది చెప్తూ ఉంటారనమాట. కాబట్టి వీరి సలహాలు తీసుకోవడం వల్ల చాలా వరకు కూడా అవతల వాళ్ళకి లాభం అనేది జరుగుతుందని చెప్పుకోవచ్చు. కానీ ఈ తులారాశి మొదట మనం వాళ్ళు చెప్పుకున్నట్టుగా వాళ్ళ జీవితంలో ఈ మీనరాశి వారికి భావాన్ని ఒక అర్థం చేసుకోవాలి. అయితే ఇక్కడ కొంత చిన్న తేడా వస్తుంది. ఒక్కోసారి మీలో ఉన్న కాస్త మొండితనము, కోపము, ఇవన్నీ నేనే మాట్లాడాలి, నేనే గెలవాలి అన్న ఆలోచన మీ అందమైన వ్యక్తిత్వాన్ని కాస్త మచ్చ తీసుకొస్తుంది. ఈ కారణంగా మీ విలువలే తగ్గిపోతున్నాయి. మీ మాటల ప్రభావమే తక్కువైపోతుంది. ఎవరు మీరు మీద చూపే ప్రేమకు విలువ ఇవ్వరు. మీరు చూపే ఆ మితిమీరిన ప్రేమ వల్లే వాళ్ళు అసౌకర్యంగా ఫీల్ అవుతూ ఉంటారు. మీకు తెలియకుండానే వాళ్ళు దూరం అవుతూ ఉంటారు. కూరలో ఉప్పులాగా వేసుకున్నా తినలేము కదా. అలాగే ప్రేమ అయినా, కోపమైనా, బాధ అయినా హద్దుల్లో ఉంటేనే మధురంగా ఉంటాయి. దాటిపోతే వాటి విలువ పోతుంది. ఈ ప్రేమ ఎంత నిజమైనదైనా అది ఆవేశంగా అధికంగా వ్యక్తం చేస్తేనే మీకే నష్టమవుతుంది. ఇంకొన్ని విషయాలు గమనిస్తే కనుక ఈ మీనరాశి మీ ఇంట్లో వాళ్ళు కూడా ఒక లిమిట్ తర్వాత మీ మాట వినకుండా మీకు వ్యతిరేకంగా వ్యవహరిస్తారు. కానీ అసలు కారణం ఏంటంటే వారు మిమ్మల్ని ప్రేమించడం లేదని కాదు, మీ తీరు, మీ మొండితనం వాళ్ళకి కాస్త బాధగా అనిపిస్తుంది అనమాట. అయితే చిన్న మార్పుతో పెద్ద ఫలితం అయితే వస్తుంది. మీరు వినగలటము మొదలు పెడితే వాళ్ళు కూడా మీ మాటలకు విలువైతే ఇస్తారు. మీ ఆత్మీయత, మీ ప్రేమ అన్నీ నిజమైనవనే అయితే మీరు గరించగలరు. మీరు మరింత గౌరవం కూడా పొందగలుగుతారు. మరి తెలుస్తా కానీ మీన రాశుల జాతక ఫలితాలను తిరిగి రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.